నమస్కారం ఆయన సార్. నమస్తే సార్. నమస్కారం అండి. మనకి బాబా గారికి ఎవరైనా భక్తులుగా మారారు అంటే, వారికి బాబా గారు ఎన్నో రకాలైనటువంటి అనుభూతులనిస్తారు. నిజానికి బాబా భక్తుల మధ్య ఒక అనుబంధాన్ని పెంచేది కూడా ఈ బాబా ఇచ్చినటువంటి అనుభూతులే. దీనికి కులం, మతం, ప్రాంతం, జాతి అనేటువంటి భేదం ఏమీ లేదు. ఎవరైనా సరే బాబా అనుభూతుల్ని పొందిన తర్వాత వాటిని ఇతరులతో పంచుకోవాలంటే ఎంతో ఆనందపడతారు. ఎంతో ఆసక్తిని కూడా చూపిస్తారు. అలాగే మనకి అబ్దుల్ రెహమాన్ బాబా గారి గురించి మనం అనేక విషయాలు తెలుసుకున్నాం గతంలో. వారు బాబా తత్వంలో వారి చిన్నప్పటి నుంచి ఉన్నారు. ఈరోజు బాబా తత్వాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో వారు ఎంతగానో శ్రమిస్తూ ఉన్నారు. అలాగే కుల మతాల మధ్య సామరస్యాన్ని పెంపొందించడానికి కూడా వారు కృషి చేస్తున్నారు. మరి వారి వ్యక్తిగతంగా బాబా గురించి ఎన్నో అనుభూతులు పొందుంటారు. మరి వాటి గురించి తెలుసుకుంటే మనకి ఇంకా ఆనందంగా ఉంటుంది. బాబా మీద మన భక్తి మరింత దృఢపడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం బాబా గారి ద్వారా మన ఆ పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులైనటువంటి అబ్దుల్ రహీం బాబా గారు పొందినటువంటి అనుభవాలను తెలుసుకుందాం. సార్, మీ యొక్క అనుభవాలను కొన్నింటిని మాతో పంచుకోవాల్సిందిగా నమస్కారం సార్. మా నాన్నగారు మహమ్మద్ పింటూ సాహిబ్ గారు, మా అమ్మగారు రాబియా బీబీ. మాతృదేవో భవ, పితృదేవో భవ. మనం ప్రతి ఒక్కరూ కూడా మీ తల్లిదండ్రుల్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి. తల్లిదండ్రుల యొక్క ఉద్దేశం ఏముంటుంది? తమ పిల్లల్ని బాగా చదివించాలని, బాగా చదువుకుని పైకి తీసుకురావాలని వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉంటుంది. అలానే మా నాన్నగారు కూడా నన్ను ఇంజనీర్ చేయాలనుకున్నారు. నా పూర్వజన్మ సుకృతం ఉన్న ఏంటో నాకు తెలియదు. నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు, అబ్బలేదు కూడా. నేను 10th క్లాస్తోనే చదువు ఆపేయటం జరిగింది. ఆ సందర్భంగా 10th క్లాస్ చదువుకుని 10th క్లాస్ ఫెయిల్డ్ అయ్యి ఆ వ్యక్తికి జాబ్ ఎక్కడొస్తుంది? ఈ రోజుల్లో వస్తుందా? రాదు కదా. అది మనసులో బాధపడుతూ 1966 1966 సంవత్సరంలో మా నాన్నగారు విజయవాడలో పోలీస్ హెడ్ కానిస్టేబుల్గా 5 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉద్యోగరీత్యా అక్కడ చేస్తున్నారు. ఆ రోజులలో నేను విజయవాడ దగ్గర ఉన్న గవర్నర్పేటలో వెళ్తూ అక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్పేట్ బ్రాంచ్ అని చెప్పి రాసి ఉంది. దాని ఎదురుగుండా నిలబడటం జరిగింది. ఆ ఎదురుగుండా ఒక రూమ్ ఉంది. ఆ రూములో బయట ఏముంది తెలుసండి? షేక్ మొహియుద్దీన్ క్యాష్ ఆఫీసర్ అని రాసి ఉంది. దాని కింద రూములో ఎవరన్నా తెలుసండి? ఆ క్యాష్ ఆఫీసర్ కూర్చున్నారు. కోట్ వేసుకున్నాడు, టై కట్టాడు. ఎంతో హుందాగా ఉన్నట్టుగా నాకు అనిపించింది బయట చూసేవాడికి. అప్పుడు నాకు మనసులో సంకల్పం కలిగింది, నేను కూడా ఎప్పుడైనా ఈ పోస్ట్లో కూర్చోగలనా, కూర్చుంటానా, ఇది జరుగుద్దా అని మనసులో భావన కలిగి బాబా దగ్గర సంకల్పం చేశా. బాబా, నన్ను కూడా క్యాష్ ఆఫీస్ పోస్ట్లో కూర్చోపెట్టాలని చెప్పి సంకల్పం చేశా. అక్కడ ఎస్ఎల్సి తప్పిన వాడికి క్లార్క్ ఎలా అవుతాడు? క్యాష్ ఆఫీసర్ పోస్ట్ రావాలంటే 4 ప్రమోషన్లు తీసుకోవాలా? ఎలా వస్తుంది? రాదు కదా. సరే, అది జరిగిపోయిన తర్వాత కొన్ని సందర్భాల్లో 1967 సంవత్సరంలో అప్పుడు మా నాన్నగారు గుడివాడలో హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్నారు. ఆ రోజుల్లో నేను అనుకోకుండా ఆరుతెగలపాడు అని చెప్పి ఉంది కైకలూరు దగ్గర. ఆ కాలువ గట్టంతో కూడా ఒక సైకిల్ వేసుకొని వెళ్ళటం జరిగింది. ఆ ప్రయాణం దగ్గర పావుగంట సేపు జరిగింది. ఆ సైకిల్ మీద ప్రయాణం. ఆ కాలువ గట్టంతా కూడా అన్ని పాము పుట్టలే, వరుసనే పాము పుట్టలే. ఒక 1000 పుట్టల వరకు చూసా ఈ పావుగంటలోని. పుట్టకి దండం పెట్టానండి. స్వామి, మా నాన్నగారు నన్ను ఇంజనీర్ చేయాలనుకున్నారు, నేనేమో ఎస్ఎల్సి తప్పున్నాను, నా బతికేంటి ఇలా అయిపోయింది అని చెప్పి ప్రతి పుట్టలో
దండం పెట్టుకుంటూ ఆ పావుగంట సేపు ప్రయాణం చేశాను. పుట్టగా దండం పెట్టి, స్వామి మీరు ఈ పుట్టల్లో ఉన్నట్లయితే నాకు ఉద్యోగం ఇప్పించండి అని చెప్పి ప్రార్థన చేయడం జరిగింది. చూసారా, చిన్నప్పుడు 1956 సంవత్సరం నాగేంద్ర స్వామి ఎక్కడం జరిగింది. అది మీకు ఇంతకుముందు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఆరుతెగలపాడు వెళ్ళే టైంలో పుట్టగా దండం పెడతాం వల్ల ఆ దాంట్లో ఎక్కడో నాగేంద్ర స్వామి ఉన్నారు. ఆయన యొక్క దయతో మళ్ళీ తెలుగు ప్రయాణం కూడా రావటం జరిగింది. కొన్ని రోజులలోనే ఎంప్లాయ్మెంట్ నుంచి ఒక ఇంటర్వ్యూ వచ్చింది. ఆ ఇంటర్వ్యూ ఏంటి తెలుసండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లాస్ 4 ఎంప్లాయీగా అటెండ్ అవ్వమని చెప్పి నాకు పత్రం వచ్చింది ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ నుంచి. ఆ పత్రం తీసుకొని నేను మా నాన్నగారు స్టేట్ బ్యాంక్ వెళ్ళటం జరిగింది. అక్కడ వక్కలంక సుబ్బారావు గారు బ్రాంచ్ మేనేజర్ గారు ఉన్నారు. వారు నడుచుకుంటూ వస్తూ ఉంటే మా నాన్నగారు నేను అటు ఇటు నుంచుని గుమ్మానికి ఎక్కేటప్పుడు ఇద్దరు నమస్కారం చేశాం. ఆయన కూడా నమస్కారం చేసి లోపలికి వెళ్ళిపోయారు. 22 మంది లిస్ట్ ఉన్న ఎంప్లాయ్మెంట్ లిస్ట్ అది. మొదటి వ్యక్తి రాలేదు, రెండో వ్యక్తి నేను. నన్ను ఇంటర్వ్యూ పిలిచారు లోనికి. నేను 1961లో ఎస్ఎస్ఎల్సి గుడివాడలో చదివాను. ఆ సంవత్సరంలో హై జంప్, లాంగ్ జంప్, రన్నింగ్ అన్నీ ఫస్ట్ నేనే. ఆ సంవత్సరం సీనియర్స్లో నేనే ఫస్ట్, అన్నిట్లో నేనే ఛాంపియన్షిప్ ఆ సంవత్సరానికి. ఆ పత్రం నా దగ్గర ఉంది. ఆ పత్రం చూసుకుని ఆ బ్రాంచ్ మేనేజర్ గారు, నువ్వు స్పోర్ట్స్ మెన్ కోటాలో నాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లాస్ 4 ఎంప్లాయీగా సెలెక్ట్ చేశారు. 1968 అక్టోబర్ 18వ తారీఖున జాయిన్ అయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత, అంటే అక్కడ ఒక క్లాజ్ ఉంది ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, ఎవరైనా సబార్డినేట్గా పనిచేస్తూ 10th క్లాస్ పాస్ అయితే క్లార్క్కి టెస్ట్కి ఎలిజిబిలిటీ ఉన్నట్టుగా అవకాశం ఉంది అక్కడ. ఆ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ 10th క్లాస్ పాస్ అయ్యి, అంటే ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యి, బ్యాంక్ టెస్ట్ పాస్ అయ్యి క్లార్క్గా సెలెక్ట్ అయ్యేవి. 1976లో సబార్డినేట్ క్యాడర్ నుండి క్లార్క్గా ప్రమోట్ చేసి నన్ను చిత్తూరు బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేశారు. చిత్తూరు నుంచి అవనిగడ్డ నుంచి మళ్ళీ మచిలీపట్నం రావటం జరిగింది. ఈ మచిలీపట్నం నుంచి చిన్నపాండ్రాకు బ్రాంచ్ నుంచి మళ్ళీ మచిలీపట్నం నుంచి పెన్నా బ్రాంచ్. ఈ పీరియడ్లో క్లార్క్ నుంచి హెడ్ క్లార్క్ అయ్యాను, హెడ్ క్లార్క్ నుంచి సీనియర్ అసిస్టెంట్ అయ్యాను, సీనియర్ అసిస్టెంట్ నుంచి స్పెషల్ అసిస్టెంట్ అయ్యాను. 2021 కల్లా స్పెషల్ అసిస్టెంట్ పోస్ట్లో కూర్చున్నా. మళ్ళీ 3 ప్రమోషన్ తీసుకొని స్పెషల్ అసిస్టెంట్ పోస్ట్లో కూర్చున్నాను. 2004లో క్యాష్ ఆఫీస్ పోస్ట్లో కూర్చున్నా. అది పెన్నా బ్రాంచ్లో. నేను ఏ విధంగా అయితే గవర్నర్ ప్లాట్ బ్రాంచ్ ఎదురుగుండా నుంచి సంకల్పం చేశానో, ఆ సంకల్పం బాబా గారు నిర్వహించి ఉద్యోగం ఇప్పించి 3 ప్రమోషన్ ఇప్పించి నన్ను క్యాష్ ఆఫీసర్ పోస్ట్లో పెడన్న బ్రాంచ్లో కూర్చోబెట్టారు. ఆఫ్టర్ 2.5 ఇయర్స్ అక్కడ పనిచేసి ఇంక లాస్ట్లో 10 months ఉందనగా మచిలీపట్నం బజార్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయించుకుని ఆ 10 months కూడా గోల్డ్ లోన్స్ మీద లోన్స్ ఇవ్వటమే, బంగారం మీద అప్పులు ఇవ్వటమే నా పద్ధతి. ఇంకే డ్యూటీ అప్పచెప్పదని చెప్పి రీజనల్ మేనేజర్ గారు నాకు స్పెషల్గా ఒక సీట్ వేసి ఓన్లీ బంగారం మీద అప్పులు ఇవ్వని చెప్పి నన్ను కూర్చోబెట్టారు. అంటే క్యాష్ ఆఫీసర్ పోస్ట్లో కూర్చోబెట్టారు. అక్కడ ఎక్కడ సబార్డినేట్ క్యాడరు, ఎక్కడ క్లార్కు, ఎక్కడ హెడ్ క్లార్కు, సీనియర్ అసిస్టెంట్ ఎక్కడ, స్పెషల్ అసిస్టెంట్ ఎక్కడ, క్యాష్ ఆఫీసర్ ఎక్కడ, ఇన్ని ప్రమోషన్లు ఇప్పించి మరి నన్ను నా సంకల్పాన్ని, నా కోరికని
నెరవేర్చారు బాబా గారు అంటే నేను బాబా గారు ఎంత రుణపడి ఉన్నానో మీరు ఆలోచించండి. కనుక ప్రతి ఒక్కరూ కూడా బాబా గారిని నమ్మండి. బాబా గారే సర్వదేవత స్వరూపుడు. అన్ని దేవుళ్ళు బాబా గారిలో ఉన్నారు. అది మీరు చేసే పూజను బట్టి, మీరు చేసే ధ్యానాన్ని బట్టి, మీ యొక్క సత్సంకల్పాన్ని బట్టి మీ కోరికలు నెరవేరుతాయని చెప్పి నేను ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా చక్కటి విషయం చెప్పారు సార్. బాబా గారు మీ జీవితంలో ఎలా ముందుండి నడిపారు అనేటువంటి దాన్ని, మిమ్మల్ని ఏ రకంగా అభివృద్ధి పదంలో పయనింప చేశారనే దాన్ని. థ్యాంక్ యూ సార్. మరొక అనుభవాన్ని మళ్ళీ తెలుసుకుందాం. తప్పకుండా సార్, తప్పకుండా. నాకు పొందిన అనుభవాలన్నీ కూడా నా చేతనైన వాగ్దాటితో మిమ్మల్ని సంతోషపడ్డ